లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మంలోని పాలగొడ్లో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ సహిత వీరేంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నాము. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ గుడిలో చేసే పూజల గురించి, వీళ్ళు ఆచరించే విధానాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులని అడిగి తెలుసుకుందాం. మనం ఈ మందిరానికి సంబంధించిన భజన మండలితో ఉన్నాం. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు, కార్యక్రమాలు వీళ్ళు ఎలా నిర్వహిస్తారు అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ రాజు. ఓకే, ఓకే, మీరు ఇక్కడ ఆర్గనైజేషన్ ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చేస్తామమ్మా. ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఏంటి సార్? ప్రతి మంగళవారం భక్తులతో చేస్తారమ్మా ఇక్కడ. అట్లా 20 సంవత్సరాలు నేనే చేస్తున్నా. దట్స్ గ్రేట్. అంటే మీరు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇందులో? నెంబర్ ఉంటాక చాలా మంది ఉంటాం. ప్రస్తుతం 6 వస్తాం ఇక్కడికి. అంటే పర్టికులర్ గా ఇన్ని మెంబర్స్ లేదంటే ఇలా ఉండాలి అని ఏమైనా ఉంటుందా మీ దగ్గర? ఇక్కడ వరకు 6 వస్తూ ఉంటాం. ఎవరైనా వచ్చినా వెల్కమ్ చేస్తారా? చేస్తాం తల్లి. ఎలాంటి భజనలు అంటే ఎలా ఉంటాయి? మేము హనుమాన్ చాలీసా చేస్తాము, రామనామ సప్తాహాలు చేస్తాము, శివనామ సప్తాహాలు, సాయినామ ఏకాల సప్తాహాలు, అన్ని రకాల భజన చేస్తాం తల్లి. ప్రతిరోజు ఉంటుందా ఈ కార్యక్రమం? అంటే ఇవాళంటే ప్రతి మంగళవారం ఇక్కడ ఉంటుందమ్మా. బయట ఇళ్ళలో అట్లా కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, ప్రత్యేకమైన రోజులలో ఇప్పుడు హనుమాన్ జయంతి, ఇంకా శ్రీరామ్, అలాంటి రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఏకాహం అలాంటివి చేస్తారు, సప్తాహం, ఏకాలు అట్లా చేస్తారు. ఎంత మందితో చేస్తారు? అదే 30-25 మంది. వాళ్ళందరూ మీ గ్రూప్ లోని సభ్యులేనా? గ్రూప్ లో సభ్యులమ్మా. మరి అంటే ఆ ప్రత్యేక రోజుల్లోనే వాళ్ళు ఇక్కడికి వస్తారా? అవునమ్మా, మామూలు రోజుల్లో మేము వరకు వస్తాం. అంటే 20 సంవత్సరాల నుంచి ఇదే గుడిలో ఉన్నారు? ఇదే గుడి 20 సంవత్సరాలు చేస్తాం. ఈ గుడితో మీ అనుబంధం, ఈ గుడితో మీకున్న సెంటిమెంట్ ఎలా ఉంది? ఈ గుడితో ఉండే సెంటిమెంట్ అంత ఎంత కట్టాలి, చెప్పుకులో ఉన్న అనుభూతి చాలా అనురాగమైన అభిప్రాయం. అంటే మీ ఈ గుడి వల్ల, ఈ గుడిలోకి వచ్చాక మీ జీవితంలో జరిగిన కొన్ని రకాలు బాగుంటుంది. అంతకు ముందు ఒక రకంగా ఉండేది, ఇక్కడికి వచ్చినా చాలా బాగుంది. అంటే మీకు సంబంధించిందా లేకపోతే గుడిలో రావటం వల్ల ఇక్కడ ఉన్న జనాల ద్వారానా? అంటే గుడికి సంబంధించి గుడిలోకి వచ్చినందువల్ల, నాకు ఇక్కడ ఈ గుడిలో చేసినందువల్ల నాకు బాగా అన్ని రకాలుగా సంతానం కానీ అన్ని రకాల మంచిదిగా ఉంది. ఈ 20 సంవత్సరాల్లో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతకి మీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన? మర్చిపోలేని సంఘటన చాలా ఉండే తల్లి. ఒక్కటి మాతో పంచుకోండి. అట్లా ఇక్కడికి ఒక గురువు గారు వచ్చారు తల్లి. అప్పటికి నేను హీనావస్థలో ఉన్నా. గురువు గారు ఎవరు? రామయోగేంద్ర స్వామి. ఆయన వచ్చి ఆయన్ని కాళ్ళు పట్టుకు ఏడ్చి అనమాట. ఆ టైంలో ఆయన చెప్పాడు, బిజినెస్ కావాలని కోరుకున్నా, నువ్వేం బిజినెస్ వద్దురా, ఈ భగవన్నామ చేసుకో, ఆ తోకోడు అమ్మ వెనక ఉండి కాపాడతారని చెప్పారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 40 సంవత్సరాల కింద. అప్పటి నుంచి అదే రీతిలో బిజినెస్ జోలికి వెళ్లకుండా ఏ సంకేతం చేసుకుంటూ దేవుడి నామస్మరణలోనే ఉన్నారు. అవును, ప్రతి సంవత్సరం కనికా ప్రవేశం కూడా 40 సంవత్సరాల నుంచి 40 సప్తాహాలు చేసి అక్కడ వాసవి కనికా ప్రవేశం గుట్ల బజార్. మీ పేరు మేడం? కృష్ణ కుమార్. నాకేం రాదు, ఆయన వెళ్తాటే. చెప్పండి మేడం, ఈ గుడితో మీకున్నటువంటి అనుబంధం? ఆయనకేదో నాకు అదే, నాకేం రాదు, ఆయనతో తిరగటం. అంటే మీరు ఏంటి? మీ పేరేంటి? కృష్ణ కుమార్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఈయన ఎప్పుడు వస్తే అప్పుడు. అంతేనా? భర్త అడుగు జాడల్లోనే భార్య, అంతేనా? అవును. మీకు మర్చిపోలేని సంఘటన? మీకు మర్చిపోలేని సంఘటన అన్ని నాకు. మీకంటూ ప్రత్యేకంగా ఏమీ లేదా? ఎందుకని అలా? ఏం అట్లా అలవాటు అయిపోయింది. అవునా? సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడైనా మీది? ఈ ఏరియా బుర్హాన్. ఈ గుడితో మీకున్నటువంటి అనుబంధం? చాలా 10 సంవత్సరాల నుంచి. అంటే మీ జీవితంలో జరుగుతుంది కదా, అంటే మీ అనుబంధం ఇక్కడ ఎలా ఉంది ఏంటి? ఇక్కడికి వచ్చాక పాలగొడ్డ ఆంజనేయ స్వామి అంటే పవర్ఫుల్ అని అంత
ఫేమస్ అట్లా ఆ స్వామిని అందరికి. ఎలా అది అది మాకు తెలియచేయండి కొంచెం. ఏదన్నా స్వామిని మొక్కుకున్నా లేదా ఇక్కడ తులాభారం ఉంటది, మనకి ఏదైనా ఆపద వస్తే మొక్కుకొని తులాభారం చేపిస్తాం అంటే మనకు అది సక్సెస్ అయితే ఇక్కడ తులాభారం చేపిస్తారు. ఇట్లా చాలా ఈ స్వామి మహిమలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీరితే వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు స్వామి. ఇంకేమైనా విశిష్టత ఈ గుడికి ఈ గుడికి ప్రత్యేకంగా? కార్తీక మాసంలో బాగా ఉత్సవాలు జరుగుతాయి. పైన ఎలాంటి ఉత్సవాలు? వ్రతాలు జరుగుతాయి ప్రతిరోజు. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి, హనుమత్ జయంతి జరుగుతుంది. ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. సరే, మా కోసం ఒక పాట. రఘుకుల తిలక రారా, రఘురామచంద్ర రారా, రఘుకుల తిలక రారా, రఘురామచంద్ర రారా, కోసల రామ రారా, కౌసల్య రామ రారా. మాది రేపులవాడ ఏర్పూర్ దగ్గర. అప్పుడప్పుడు హాస్పిటల్ వాళ్ళు వస్తే నేను కూడా వచ్చి అక్కడ కూర్చున్నాను సాగు దగ్గర. అప్పుడు ఇంత గుడి లేదు, కాలువ పళ్ళు ఉండేది, కూర్చునేవాళ్ళం. ఈయన ఆంధ్ర, ఈయన భజనలకు వచ్చినాక నేను వస్తాను. అంత ముందు ఊరికే చిన్నపిల్లలాగా అక్కడ కూర్చునేదాన్ని. మీకు ఇక్కడ పరిచయమా సార్? పెళ్ళయ్యాక మీరు తీసుకొచ్చారు సార్ని ఇక్కడికి, అంతేనా? ఆయన బిజినెస్ కి వచ్చారు. బిజినెస్ లాస్ వస్తే భజనలు. నా చిన్నప్పుడు కూర్చున్న గుర్తులు ఇప్పుడు గుర్తొచ్చి మీతో చదువుతున్నా. ఏం బిజినెస్ చేసేవారు సార్? రైస్ మిల్ స్పేర్ పార్ట్స్ అమ్మ. రైస్ మిల్ స్పేర్ పార్ట్స్. అది ఖచ్చితంగా ఇదే దీంట్లో ఇది గురుగారు చెప్పారని చెప్పే కదా, నువ్వేం పెట్టుకోవద్దు, భగవన్నామా చేసుకో. మరి ఇప్పుడు ఎలా ఎలా బిజినెస్ లేదు, మానేశారు, మరి ఎలా నడుస్తుంది మీకు ఇప్పుడు? అమ్మ దీంట్లో లోటుపాటు లేకుండా స్వామి అమ్మ అన్ని చల్లంగా కాపాడు. గుళ్ళో వాళ్ళే చూసుకుంటారా అంతా? అందరూ భజన పిలిచిన వాళ్ళు అందరూ డబ్బులు ఇటమే. అంటే గుళ్ళోనే కాకుండా బయట కూడా భజనలు అలా చేస్తారా? వేరే ఊళ్ళో మైసూర్ వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళారు, అన్ని అన్ని చోట్లగా అలా భజనలు చేసుకుంటూ ఉంటారు. మైసూర్లో 40 రోజులు చేశారు. దత్తపీఠం ఇక్కడ సార్ మైసూరు దత్తపీఠంలో గణపతి సత్యానంద స్వామి ఆశ్రమంలో 40 రోజులు మండల శాలిస 60 మందిని తీసుకెళ్ళి చేశాడు. ఎక్కడ చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే ఈ భజన అయితే చేయాల్సింది. ఎటు వెళ్ళినా వారం కంపల్సరీ మా బ్యాచ్ ఉంటుంది ఇక్కడ. ఏ ఊరోళ్ళు ఇస్తే వాళ్ళు. నేను ఆయనతోనే ఉంటా, ఇంట్లో ఉంటా. మీ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇక్కడే ఈ దేవుడి సేవలో ఉన్నారు. ఏళ్ళ నుంచి నాకు ఈ గుడి. మీరేం చేస్తారు? నేనేం చేయను, వంటలు. పిల్లలు మా పిల్లలు అందరూ మంచి లెవెల్లో ఉంటారు. అందరు ఎక్కడ? ఇక్కడేనా? హైదరాబాద్, మనవాళ్ళు అమెరికా, ఒక మనవాళ్ళు లండన్, మనవరాలు అమెరికా, అందరు వెల్ సెటిల్ చేశారు, అంతేనా? దేవుడు హనుమాన్ దయ. దగ్గర వదిలేశారు స్వామి మన కోరుకున్న ఇస్తాడు తల్లి, మన నమ్మకం ఉండాలి. మెయిన్ అది. నాకేం తెలియనప్పుడు అరుగు మీద కూర్చునేదాన్ని. వచ్చేప్పుడు ఇంత గుడి లేదు, అదొక్కటే కాలువ ఉండేది, పట్లో ఉతికే కాలువ. అక్కడే కూర్చునేది. మా అమ్మ సత్రంలో ఉండేవాళ్ళం వచ్చి. ఇక్కడ సత్రం ఉండేది, ఇప్పుడు లేదు. ఆ సత్రంలో అవన్నీ గుర్తులు నాకు. హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ హరే కృష్ణ 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 హరే. కృష్ణ రాధే గోపాల కృష్ణ నంద నందన కృష్ణ నవనే చోర కృష్ణ కృష్ణ నవనీత చోర కృష్ణ కృష్ణ గోవింద మురారి. నమస్తే అండి, మీ పేరు? ఫణిరాజాచార్యులమ్మ. ఈ ఆలయంలో నేను ద్వితీయ అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ ఆలయం వచ్చేసి ఒక 100 ఏళ్ళు పైన చరిత్ర గల ఆలయము. ఇది ఖమ్మం పట్టణంలో అష్టదిక్పాలకుల్లో 8వ ఆంజనేయ స్వామి. ప్రథమంగా ఈ ఖమ్మం పట్టణానికి 8 దిక్కుల 8 మంది ఆంజనేయ స్వాములు కాపాడుతూ వస్తున్నారు. ఈ యొక్క వీరాంజనేయ స్వామి ప్రథమంగా ప్రారంభంలో ఉంటారు. అలాగే ఇది ఈ యొక్క ఏరియా అంతా పంట కాలువ. ఆ పంట కాలువలో స్వయంగా వెలిసిన స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి. ఒక బామ్మగారు ఆ స్వామిని చూసిన వారే, వారు ఆ స్వామి ఇక్కడ ఈ పుర ప్రముఖులంతా ఇక్కడ బట్టలు ఉతుక్కోవడము, పంట పొలాలు పండించుకోవడం అవన్నీ చూసినా ఆమె కనిపెట్టి స్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి పుర ప్రముఖులకు తెలియజేసి ఆమె అక్కడ ఇక్కడ అడక్కొచ్చి పండ్లో ఫలాలు స్వామికి పెట్టి ఆమె జీవనం అంతా ఇక్కడే గడిపి
అలా పుర ప్రముఖులతోటి చిన్న మందిరంలా ఏర్పాటు చేసి అలా స్వామి సేవ చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ఎదుగుతూ వచ్చింది. ప్రథమంగా ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండేవాడు ఇక్కడ. అలా ఆ పుర ప్రముఖులంతా ఇక్కడ సత్యనారాయణ స్వామి కూడా ఉండాలని చెప్పేసి అనుకున్నవారే ఒక సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని పెట్టి ఇక్కడే వ్రతాలు ఆచరింపజేసేవాళ్ళు. అలా కాలమాన పరిస్థితులు అనుకూలంగా ఈ యొక్క ఆలయాన్ని 2004లో శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి దేవాలయము అని చెప్పేసి ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క ఆంజనేయ స్వామి పిలిస్తే పలుకుతాడు. ఏదన్నా కోరిక కోరుకొని 41 రోజు ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా విద్యార్థులకి విద్య కానీ, వివాహం కాని వారికి వివాహం, ఇంకేమన్నా సమస్యలుండి ఆ సమస్యలు తీరడానికై ఒక 41 రోజు సంకల్పం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆ కోరిక తీరుతుంది. తిరిగి మళ్ళీ వచ్చి స్వామిని వేడుకొని పోతారమ్మ. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క చరిత్ర. ఇప్పుడు 41 days అన్నారు కదా, ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు మరి లేడీస్ ఇప్పుడు నార్మల్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు మరి దాని పరిస్థితి? దానికోసమనే 21 రోజు చేస్తారు. మళ్ళా ఆ కాలం అయిపోయాక మళ్ళీ ఒక 21 రోజు చేస్తారనమాట. ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా, లేనివారు మగవారు 41 రోజు చేస్తారు. ఈ మందిరంలో నిర్వహించేటువంటి ప్రత్యేకమైన పూజలు అంటే ప్రత్యేకంగా ఇక్కడే మేము నిర్వహిస్తున్నాము అలాంటి పూజలు ఏమైనా ఉన్నాయా? అమ్మ, ఈ ఆలయంలో ప్రతి పూర్వభాద్రకి 27 రోజులు, పూర్వభాద్ర నక్షత్రం అంటే ఆంజనేయ స్వామి వారి నక్షత్రము. ఆ నక్షత్రానికి స్వామికి పంచామృతాలతో అభిషేకం కావించి మన్యసూక్త విధానేన హోమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము వాలాగ్ర పూజ అని చేస్తారు. వాలాగ్రము అంటే మనకు తెలిసే విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క తోక భాగము. అందులో ఇంద్రాది అష్టదిక్పారకులు, సూర్యచంద్రులు మొదలైనందరి శక్తి కూడి ఉంటుంది కనుక ఈ లోలాంగుల వాలాగ్ర పూజ అని చేస్తారు. ఈ యొక్క గ్రహ దోషాలు ఉన్నా, ఏదన్నా కోరికలుండి తీరకపోయినా ఈ యొక్క వాలాగ్ర పూజని 11 వారాలు కానీ, 5 వారాలు కానీ, 3 వారాలు కానీ జరిపించుకుని దానివల్ల స్వామి అనుగ్రహం పొంది ఆ కోరికలు తీరిన వాడు చాలామంది ఉన్నారు. మన ఆంజనేయ స్వామి కొంగు బంగారము, పిలిస్తే పలుకుతాడు, ఏ కోరిక అంటే ఆ కోరిక తీరుస్తాడు కనుక అలా దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయ చరిత్ర వెలుగుతూ ఉందమ్మా. ఈ ఆలయంలో ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ నెల రోజులు పైన సత్యనారాయణ స్వామి ఉంటారు, వారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్రతాలు జరుగుతాయి ఈ నెల రోజులు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు సుమారు 250 నుంచి 300 మందికి వ్రతం జరిపించడం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి, ధనుర్మాసోత్సవాలు జరుగుతాయి, స్వామి యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఇలా ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమాలన్నీ వైష్ణవ సాంప్రదాయానికి అనుకూలంగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయమ్మా. ఈ మంగళవారం శనివారం ఎలాంటి పూజలు చేస్తారు? మంగళవారం ప్రత్యేకంగా స్వామికి అష్టోత్తర శతతమాలపత్ర పూజ జరుగుతుంది. అలాగే ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది. ఇంకా శనివారం వచ్చేసి స్వామికి అష్టోత్తరాలు జరుగుతాయి, ఆకు పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా వాలాగ్ర పూజ అని చేస్తాము, వాలాగ్ర పూజ జరుగుతుందమ్మా. ఈ గుడితో మీకున్నటువంటి అనుబంధం? మేము 2004లో జాయిన్ అయ్యాము. అంతకుముందు వేరే వాళ్ళు ఉండేవారట. మాకు దగ్గర ఒక 21 నుంచి 22 సంవత్సరాలుగా ఈ స్వామి యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నాము. మీ జీవితంలో స్వామిని నమ్ముకున్నాక ఏదైనా జరిగిన ఒక అద్భుతమైన సంఘటన? మాకు ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది చెప్పకూడదు. స్వామికి నమస్కారం చేసి బయలుదేరాము. ఆ కార్యక్రమం, ఆ ఇబ్బంది తొలగిపోయింది స్వామి అనుగ్రహం వల్ల. ఇప్పుడు ఇక్కడ ఇలా నిల్చొని మాట్లాడగలుగుతున్నా, అదే అద్భుతమైనది. అంతే. ఇప్పుడు ఈ గుడిని నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఎవరండి? అంటే పర్టికులర్ ఒక కమిటీ అంటూ ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు? ప్రస్తుతము ఇంకా కమిటీ ఫామ్ కాలేదమ్మా. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయంలో ఉంది. దీనికి కార్యనిర్వహణ అధికారి గారు శ్రీ వనం వెంకట నరసింహారావు గారు, వారు ఆఫీస్ పని మీద వరంగల్ వెళ్ళటం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయమ్మా. ఇదివరకు అన్నదానం ఉండేది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి ఉత్సవం అప్పుడు, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కనీసం 2500 నుంచి 3000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో గోకులం ఉంటుంది. ప్రతి శుక్రవారం గోపూజ జరపడం జరుగుతుంది. తదనంతరం
సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరింపజేయటం జరుగుతుందమ్మా. ఇక్కడ ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామినే పెట్టడానికి గల కారణం ఏంటి అసలు? కారణం ఏమిటి అంటే, ఈ బామ్మగారికి దొరికిందని చెప్పాం కదా, ఆమె ఒక మందిరంలో ఏర్పాటు చేసుకుంది. అలా వృద్ధిలోకి వస్తుండగా ఒక సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని సత్యనారాయణ స్వామిది ఇక్కడే వ్రతాలు ఆచరింపజేసుకునేవారు. అలా చేసుకున్న భక్తులకి ఆ స్వామి అనుగ్రహం వల్ల వారి కోరికలన్నీ తీరేవి. అలా సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేద్దాం అనుకున్న వారే ఈ యొక్క పుర ప్రముఖులు అంబటి లక్ష్మీనారాయణ గారు వారి బృందంతో కూడిన వారే అన్ని ఆలయాలు సంప్రదించి జిఎస్ స్వామి వారిని సంప్రదించి ఈ యొక్క ఆలయాన్ని అన్నవరం నమూనాగా తీసుకొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ యొక్క 2004 నుంచి అక్కడ వ్రతం ఆచరింపజేసుకున్న వారికి కూడా తప్పకుండా వారి కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. సామూహిక సత్యనారాయణ ప్రతి కార్తీక మాసంలో సామూహికంగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా లేకున్నా ప్రతి రోజు ఈ ఆలయంలో వ్రతం ఆచరింపజేయడం జరుగుతుంది. ఎవరన్నా వ్రతం చేసుకోవాలంటే ఒక రోజు ముందు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసి వాటి విధి విధానాన్ని కనుక్కొని వెళ్తే తప్పకుండా వ్రతాన్ని ఆచరింపజేస్తాము. నిత్యము వ్రతం జరుగుతుంది. ఒక శనివారము మంగళవారము స్వామికి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం ముందు ఏమైనా పండుగలు ఉన్న రోజు మాత్రమే ఈ యొక్క వ్రతం జరిపించడం జరగదు. నిత్యము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా భక్తుల కోరిక మీదకి జరిపించడం జరుగుతుంది. చాలా చక్కగా భక్తులు భజనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఖమ్మంలోని కాలవడ్లో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామివారి దేవస్థానం కొలువు తీరింది.